కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగడుతూ నల్గొండ జిల్లా చండూరు మండలం నెర్మెట గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ స్థానిక ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడించారు. అనర్హులకు ఇల్లు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇవ్వాలే నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలే నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలే నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలే నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందులోటి నాకు హస్బెండ్ కనుక మా అత్త నాకు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు గవర్నమెంట్కి వచ్చి ఎలాంటి సాయం అందలేదు. మాకు అందరూ ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇస్తుంది. ఇప్పుడు మాకు ఇల్లు లేదు. అసలుకి మాకు ఉన్నది 2 ఎకరాల భూమి అయినా సరే కానీ ఆ భూమి కనుక గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే కానీ ఇంతవరకు అది మా అత్త పేరు మీద ఉంది. అది ఉందా లేదా కనుక తెలియదు మాకు. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఆ చిన్న చిన్న పిల్లలతోటి ఇల్లు మొత్తం వాన వస్తే గురుస్తుంది. ఏడంగా పడితే ఆడంగా తెల్లందాక వర్షం వచ్చే రోజుగా మేము గిన్నెలు పెట్టుకొని మా పిల్లలను మెలకతోటి పెట్టుకొని దగ్గర పెట్టుకొని మేము కూర్చుంటాం వర్షం వెలిచిందాకా. అలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ మాకు ఏ గవర్నమెంట్ సాయం చేస్తలేదు. ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇస్తారు, లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తలేదు. ఇదెక్కడి న్యాయం? ఇప్పుడు మేము అడుగుతా మీ లిస్ట్లో మీ పేరు లేదమ్మా పెట్టుకోకపోతే దరఖాస్తు 2వ విడత 3వ విడతలండి. ఫస్ట్ విడత పోయినాక 2వ విడత 3వ విడత ఏడంగా వస్తుంది. ఎవడాడు ఇచ్చేటోడు? ఎక్కడి రాజకీయం ఇది? అందరికి ఇవ్వాలి, అందరికి సమానం చూడాలి. ఉన్నోళ్ళని లేని అసలు ఎమ్మెల్యే ఎంపీ ఎవరు ఇండ్లు ఉన్నారో ఇండ్లు చూడు కరెక్టా? మాకు ఏ గతి లేదు కాబట్టి మా సొంతలకు ఇయ్యరా? ఉన్నాయనకే ఇస్తాడు ఆయన. అందరు ఓట్లు వేస్తలేరు, ఒక్కలేసిన గెలుస్తారా? ఉన్నాయని ఒక ఇల్లు ఇస్తానే గెలుస్తాడు ఆయన వేస్తే. మా సొంతలకు మొగడు లేడు, ఇల్లు లేదు, చిలక లేదు, గవర్నమెంట్ ఇచ్చిన భూమి లేదు. మాకు ఏ సాయం చేయలేనప్పుడు కడుతున్నామండి అంటే మానవా? మేము కట్టుకున్నంత స్థాయికి ఉంటే ఆయన అడగపోదు లేక కాబట్టి అడుగుతున్నాం. అట్లా ఎక్కడికి న్యాయమాని ఏడిస్తాడు ఆయన ఇల్లు? ఎంతమందికి ఇస్తాడు? ఎంతమందికి చిలకలు ఇస్తాడు? ఎంతమందికి భూ పెడతాడు? తమా ఎక్కడ గతిలేనాడు ఊరు కాబట్టి వీళ్ళే బతున్నాం. ఏం సాయం చేయడా గవర్నమెంట్? ఒక్కరు కాదు 2 ఓట్లు ఉంటాయి, 3 ఓట్లు ఉంటాయి. మాకు మొగలు లేడు, దిక్కు లేదు. మాకు ఇల్లు ఇయ్యడట ఆయన. ఓలాయన ఏ ఎమ్మెల్యే కాడ కూడా పోయి మాట్లాడతాం. చండూరు మండల పరిధిలోని నిర్మట గ్రామంలో ఒక లిస్ట్ పంపారు అధికారులు. ఆ లిస్టులో దాదాపు కొంతమంది పేదవాళ్ళు ఉండొచ్చు కానీ దాదాపు పూర్తిగా అన్నర్లకు ఇచ్చారు. అయితే సర్వేకి వచ్చారు. అదే అధికారులు కూడా ఊళ్ళకి సర్వే వచ్చి సర్వే చేస్తారు. ఈ సర్వేలో దాదాపు భూములు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇచ్చారు. తర్వాత ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఇంకా. మరి ఏంది ఈ లిస్ట్ అంటే మా మా ప్రభుత్వం ఇది. మా ప్రభుత్వంలోకి మేము ఇసుకుంటాం, మా ఇష్టం చేసుకుంటాం. ఇక మేము మమ్మల్ని అడిగేటట్టు మీకు ఎవరు లేదు అంటే ఎవరు కూడా అడగొద్దని చెప్పి అయితే మేమేం చేసామంటే అయ్యా మరి ఎట్లా మాకు ఇండ్లు రావని చెప్పేసి మా ఊళ్ళో. కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగడుతూ నల్గొండ జిల్లా చండూరు మండలం నెర్మెట గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ స్థానిక ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, నెర్మెట గ్రామస్తుల డిమాండ్ ఏంటి? అధికారులు ఏమంటున్నారు? కుమార్, మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి గ్రామంలో కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఇందిరం ఇల్లు ఇవ్వడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నారు. ఈ రోజు చండూరు మండలం నిర్మాట గ్రామానికి సంబంధించినటువంటి పేదలందరూ కూడా ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం దిగారు. మొదటగా ఒక లిస్ట్ వచ్చింది. ఆ లిస్టుని మళ్ళీ పక్కన పెట్టి 2వ లిస్ట్ అంటూ సర్వే చేసినటువంటి నెపంతో కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, బడా బాబులకు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇచ్చారంటూ పేదలందరూ కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరుగా విలిపించడం జరిగింది. గూడు లేక చాలా ఏండుకు ఇబ్బంది పడుతూ ఉన్నాం, కనీసం ఈ ప్రభుత్వం సరే ఇల్లు ఇస్తుందన్నటువంటి ఆశతో వాళ్ళందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఇప్పటి వరకు ఒక ఇల్లు ఇవ్వకుండా కేవలం ఉన్నవారికి మాత్రమే ఇల్లు ఇచ్చుకుంటూ కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇల్లు మంజూరు చేశారంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం దిగారు. నువ్వు వాళ్ళు ఒక్కడే ఓటేశారా? అందరం ఓటేసినాయి కదా, ఎమ్మెల్యే గెలిచింది, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, ఎంపీ పట్టించుకోవట్లేదు, తమ ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం దిగారు. ఇప్పటికైనా సరే ఎంఆర్ఓ మళ్ళీ రీసర్వే చేసి నిజమైనటువంటి అర్హులకు, పేదలకు మాత్రమే ఇందిరం ఇల్లు ఇచ్చేలాగా రీసర్వే చేయాలంటూ కూడా వాళ్ళు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే పరిస్థితి మనకు అక్కడ కనిపించింది. ఇదే రకంగా నిర్లక్ష్యం చేస్తే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎక్కడ కూడా తిరిగినేమో అందరిని కూడా తరిమి కొడతామని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందిరం ఇల్లులు అదే రకంగా అక్రమాలకు పాల్పడ్డారు. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు కూడా
ఏ పథకం వచ్చినా కూడా గ్రామంలోకి కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మాత్రమే ఇస్తా ఉన్నారు. పైగా బహాటంగా చెప్తా ఉన్నారు, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తాం, మీరు ఎవరికి చెప్పుకోండి అంటూ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా నిర్మట గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా సరే కలెక్టర్ కల్పించుకోవాలి, ఎంఆర్ఓ కల్పించుకొని నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇల్లు ఇచ్చేలాగా రీసర్వే చేయాలంటూ కూడా అక్కడ భీష్మించి కూర్చున్నారు. ఎంఆర్ఓ వచ్చి హామీ ఇచ్చేంత వరకు కూడా నిరసన కార్యక్రమం విరమించేయలేదని కూడా దాదాపు 5 గంటలుగా వాళ్ళు నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే సర్వేకి వచ్చినటువంటి అధికారులు కానీ ఎంఆర్ఓ కానీ నిజమైనటువంటి అర్హులకు గూడు లేనటువంటి పేదలకు మాత్రమే ఇందిరం ఇల్లు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇందిరం ఇళ్ల పథకం మొదటి నుంచి కూడా ఒక ప్రహసనం మారింది, ఒక పెద్ద కుంభకోణ లాగా మారింది. ఉన్న వాళ్ళకి 2-3 ఇల్లులు మంజూరు చేయడం, ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వడం, లంచాలు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇస్తున్నారంటూ కూడా సర్వత్రా కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిర్మట గ్రామంలో కూడా మొత్తం అక్రమాల పాల్పడ్డారు, పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని ఉన్న వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇచ్చారంటూ కూడా ఆ గ్రామస్తులందరూ కూడా వాపోతా ఉన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.